హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అమ్మ చేతి వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే కొబ్బరి చట్నీ. ఇది ఒక కొబ్బరికాయ, దీన్ని ముక్కలు చేసి మనం రెడీ చేసుకుందాం. మన కొబ్బరి ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి, ఇవి పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. కొద్దిగా మెంతులు పోపుకి, పోపు దినుసులు, కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆయిల్. చింతపండు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. దీన్ని గిన్నెలో వేసుకొని కొంచెం కడిగి నానబెట్టుకోవాలి. ఇలా కడిగి నానబెట్టుకున్న చింతపండుని పక్కన పెట్టుకుందాం. మంటని మీడియంలో పెట్టుకుందాం. గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, దీనికి బదులుగా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఒక్కొక్క కొబ్బరికాయకి 8 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా తుంచి పెట్టుకున్నాను నేను. దీన్ని నూనెలో వేసేసుకుందాం. ఇలా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగేటప్పుడు మంటని హైలో పెట్టద్దు, నార్మల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుందాం. ఇంత పసుపు సరిపోతుంది. ఇలా నెమ్మదిగా కొబ్బరి ముక్కలని మంచిగా వేపుకోవాలి. కొద్దిగా పచ్చిగున్నా టేస్ట్ చేంజ్ అవుతుంది, ఎక్కువ మాడినా టేస్ట్ చేంజ్ అవుతుంది. నార్మల్గా కొద్దిగా. ఇప్పుడు మంటని మొత్తం సిమ్లో పెట్టుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకుందాం. కొన్ని దీంట్లోనే పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇది అడుగు అంటకుండా ఉండడానికి ఉప్పు మనము ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడే వేయడం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుంది. కొంచెం ముక్కలు మంచిగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకుందాం. చింతపండు వేసిన తర్వాత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా సేపు దింపేసుకోవాలి, ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. కొబ్బరి ముక్కలు పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇదైతే రెడీ అయిపోయింది. పోపు పెట్టుకుందాం దీంట్లోకి. మన కొబ్బరి చట్నీలోకి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో కావాల్సింది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ దీంట్లో ముందు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అయినా పర్లేదు, లేకపోతే ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుందాం. దీంట్లో ఒక చిటికెడు పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసేసుకుందాం. ఈ పోపు వేడెక్కేలోపు ఎల్లిపాయలని కొద్దిగా చితకు ఇప్పుడు ఈ పోపులోకి ఇలా చితగొట్టుకున్న వెల్లిపాయలని వేసేసుకుందాం. ఎండుమిర్చి తీసుకొని దీన్ని ఎండుమిర్చిగా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాం. ఇంట్లోకి కరివేపాకు వేసుకోవాలి.
కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీని పోపుని కొబ్బరి చట్నీలోకి వేసేస్తుంది. ఇలా తాలింపు వేసుకున్న కొబ్బరి చట్నీని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇదిగోండి, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.